తమిళనాడు గుండెలో ఒక శుద్ధమైన గ్రామం ఒక భయంకర రహస్యాన్ని దాగి ఉంచింది. 30 జూన్ 1997 ఏకకాలంలో 7 నిర్దోషుల ప్రాణాలు క్రూరంగా కోల్పోయారు. ఇది మెలవాళవు కథ, శక్తి, ప్రతీకారం మరియు న్యాయభ్రష్టత యొక్క కథ. మెలవాళవులో మదురై జిల్లాలోని ఒక చిన్న గ్రామం, ప్రధానంగా కల్లార్ కుల సభ్యులు ఎక్కువగా నివసించే ప్రాంతం. 1996లో ప్రభుత్వం గ్రామ పంచాయతీ పదవి షెడ్యూల్ కాస్ట్ల కోసం రిజర్వ్ చేయబడిందని ప్రకటించింది. దళిత్ సమాజానికి ఇది వారి స్వరం వినిపించే అవకాశం. కె. మురుగేసన్ 35 ఏళ్ల దళిత్ పంచాయతీ అధ్యక్షుడిగా పోటీ చేసి బెదిరింపులను ఎదుర్కొని విజయం సాధించాడు. 30 జూన్ 1997 మురుగేసన్ మరియు ఇతర 6 దళిత్ వ్యక్తులు ముక్కన్, రాజా, సెలతురే, సేవమూర్తి, భూపతి మరియు సౌందర్రాజన్ జిల్లా కలెక్టర్ సమావేశం నుండి తిరిగి వస్తుండగా వీరు బస్సులో ఎక్కినప్పుడు ఒక గ్యాంగ్ వారిపై దాడి చేసింది. వీరంతా కత్తులతో క్రూరంగా హత్య చేయబడ్డారు. మురుగేసన్ తలనరికి సమీపంలోని బావిలో పడేశారు. మొత్తం సమాజానికి క్రూరమైన హెచ్చరిక. పోలీసులు 40 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. 16 మందిని జీవిత ఖైదుకు శిక్ష విధించారు. కానీ దుర్వ్యవహారాలపై ఎస్సీ/ఎస్టీ అపరాధ నివారణ చట్టాన్ని సక్రమంగా ఉపయోగించలేదు. మద్రాస్ హైకోర్టు చెప్పింది, చట్టం ఒక్క వ్యక్తి కోసం మాత్రమే కాదు, మొత్తం సమాజం న్యాయం, భద్రత కోసం కూడా ఉంటుంది అని. 2019లో 13 ఖైదుదారులు రాజకీయ వేడుక సమయంలో ముందస్తుగా విడుదల చేయబడ్డారు. దీనిపై గర్భాక్రోధం వ్యక్తమైంది. బాధితుల కుటుంబాలు మరియు దళిత్ కార్యకర్తలు న్యాయం కోసం ఆందోళనలు చేశారు. అన్ని సంవత్సరాల తర్వాత కూడా గ్రామంలో దళిత్ సమాజం భయభ్రాంతుల కింద ఉంది. మెలవాళవు హత్యాకాండం భారతదేశంలో కుల ఆధారిత హింస యొక్క క్రూర నిజాలను గుర్తుచేస్తుంది. 7 ప్రాణాలు పోయాయి, ఎన్నో స్వరాలు నిశ్శబ్దమయ్యాయి, మరియు న్యాయం ఇంకా నాజుకుగా ఉంది. కొన్ని నేరాలు మరచిపోలేని ముద్రలు మిగిలిస్తాయి. కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం రాదు. మొదటి కేసు మెలవలవు హత్యాకాండ కేసు ముగిసింది.